RTI Live News. Ask for right. పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు ఓటు హక్కును జాన్ పహేడ్ హై స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాలకవీడు మండలంలోని ప్రజలందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని వారు కోరారు. ఓటు అనేది భారతీయ పౌరుడిగా మన ఓటు మన హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని వారు అన్నారు. ఓకే ఎస్ పాలకేడు మండల ఓటరు మహాశయులకు మరియు పాలకేడు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. ఇప్పుడు సమయం సుమారు 11 గంటలు కావస్తున్నది. 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతి వీధికి ఇంటింటికి వెళ్ళి ఓటర్ను మీరు చిన్న బండ్ల కానీ లేకపోతే ఏదో ఒక వాహనంలో తీసుకొచ్చి ఎక్కువ శాతం ఓటు పోలే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయాలని, ప్రతి గ్రామంలో 80% ప్రతి పోలింగ్ బూత్లో కూడా 80% మేర పోలు కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు 80% దాటే విధంగా, 80 నుంచి 90% దాటే విధంగా చివరి క్షణం వరకు ఓటర్ను తీసుకొచ్చి జాగ్రత్తగా పోలు వేయించండి. ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది, మనకు అనుకూలంగా ఉంది కాబట్టి కార్యకర్తలు పట్టుదలతో, శ్రద్ధతో 6:30, 7 గంటలకు ఎవరు ఇంటికి పోకుండా పనిచేసి పాలకేడు మండలంలో ఎక్కువ ఓట్లు పర్సంటేజ్ ఎక్కువ రావాలి అని మీకు విజ్ఞప్తి చేస్తూ దానికి అనుకూలంగా మనం బాధ్యతతో పనిచేయాలని చెప్పి, ఈ యొక్క ఓటింగ్ ద్వారా మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఇచ్చినట్లు అవుతుంది, రఘువీర్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో, అన్ని బూతుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి పాలకేడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావుని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకేనా?